హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము దివాళీ స్పెషల్ కోవా కర్జకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకోండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి. ఇక్కడ ఈ కోవా కర్జకాయలు ప్రిపేర్ చేసుకోవడానికి మైదా పిండినే వాడాలండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకోండి. మనం ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నా కొంచెం లైట్‌గా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. నెయ్యి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేటట్టు ఇలా మంచిగా కలిపేసుకోండి. చూసారు కదా! ఇలా మనము ముద్ద కట్టి చూస్తే ఇలా ముద్దలా రావాలన్నమాట. అప్పుడు మనకు నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ మెత్తగా, మరీ గట్టిగా లేకుండా పిండి అనేది చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా సెమీ సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుందనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పిండిని మనము నానబెట్టేసుకోవాలి. ఇక్కడొచ్చేసి కొన్ని పిస్తా పలుకులు తీసుకోవాలి. అలాగే బాదాం కొన్ని, కాజు కొన్ని తీసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత షుగర్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి షుగర్ వేసేసుకుందాము. షుగర్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 4 ఇలాచీ వేసేసుకుందాము. ఇలాచీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా షుగర్ పౌడరుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత రవ్వను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, బొంబాయి రవ్వ. ఇక్కడ కోవా వచ్చేసి ఒక 200 గ్రామ్స్ తీసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి చేతితో మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి బొంబాయి రవ్వ వేసేసుకొని మనం మంచిగా లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా! ఇలా వేగినాక పక్కన పెట్టేసుకున్నాం కదా! మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా నేతిలో వేపుకోవాలి. పచ్చిదనం ఏమీ లేకుండా మంచిగా వేపుకోండి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ప్యాన్ పెట్టేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మనం కోవా తీసుకున్నాం కదా! ఆ కోవా వేసేసుకొని పొడి పొడిగా ఉంది కదా! కోవాను కొంచెం మెత్తగా అయ్యేంత వరకు సిమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా! కోవా అనేది ఇలా మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని తీసేసుకొని చల్లార్చుకోవాలి. కోవా అనేది మంచిగా చల్లారాలన్నమాట. మనం ఇలా చేతితో తగిలేంత వేడిగా ఉన్నప్పుడే ఇందులో అయితేనంటే ముందుగా మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఆ తర్వాత రవ్వ వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఈ రవ్వ, డ్రై ఫ్రూట్స్, కోవా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇది బాగా కంప్లీట్‌గా చల్లారిన తర్వాతనే మనము షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కాసేపు చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ పౌడర్ వేసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు షుగర్ పౌడర్ వేసుకుంటే ఆ వేడికి షుగర్ అనేది కరుగుతుంది కాబట్టి బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఇలా మనకు స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనము షుగర్ పాకం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని మనం మైదా పిండి దేంతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు దాకా షుగర్ తీసుకోండి. వాటర్ కూడా సేమ్ 1 కప్పు దాకా వాటర్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా బాగా కరిగేటట్టు కలుపుకొని మరిగించుకొని ఇందులో కొంచెం ఇలాచీ వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి లైట్‌గా నేనైతేనంటే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా ఇలా కలుపుకొని లైట్‌గా ఇలా ఒక్కసారి మరిగించుకుంటే సరిపోతుంది. మనకు ఎలాంటి తీగ పాకము అవసరమే ఉండదనమాట. లైట్‌గా గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పూరీని ప్రిపేర్ చేసేసుకుందాము. పొడిపిండి చల్లుకోకుండా పూరి ఒత్తుకోవాలి. ఇక్కడ చూసారు కదా! ఇలా పూరి ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం చేసుకునే ఈ కోవా కజ్జకాయలన్నీ ఒకే షేప్‌లో ఉండాలంటేనంటే ఇలా ఏదైనా బాక్స్ మూతతోటి కట్ చేసేసుకోండి. పూరిని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు అన్నీ కూడా సమానంగా వస్తాయి కజ్జికాయలు. ఇలా మీరు కట్ చేసేసుకున్నారు కదా! ఇప్పుడు దీన్ని తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము స్టఫింగ్ అనేది పెట్టుకుందాము.
మనం చిన్న పూరీలే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి స్టఫింగ్ కూడా ఎక్కువ పట్టదు. 1 టీ స్పూన్ అంత స్టఫింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా మధ్యలోకి ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని ఈ ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టఫ్ను కొంచెం చేతితోటి లోపలికి అనుకొని ఇలా ఒత్తేసుకోవాలి. 2 ఇలా ప్రెస్ చేసినట్టుగా అంటేనంటే విడిపోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని కావాలంటే ఇలానే పెట్టి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా ఇదొకటి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము ఇంకొక పూరి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కూడా స్టఫింగ్ పెట్టుకుందాము. ఇలా 1 టీ స్పూన్ దాకా పెట్టేసుకోండి స్టఫింగ్ అనేది. పెట్టేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ స్టఫ్ బయటికి రాకుండా చూసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకొని ఈ చివర్లు కూడా 2 ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం చేయితోటి అల్లుకుందాము. ఇలా చేయితోటి అల్లుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా పిండిని కొంచెం ముందుకు అనుకుంటూ ఇలా చేయితోటి అల్లుకోవడమే. ఈజీగానే అల్లుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తము ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. మనం ఇంకొక పూరి కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా పూరి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ 2 కూడా ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా ఫోర్క్ తోటి మనం డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న గర్జలన్నీ కూడా ఇలా రెడీ అయిపోయినాయి కదా. చూసారు కదా, ఇప్పుడు వీటిని మనం వేపుకుందాము. ఇప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దండి, లైట్గా హీట్లో ఉండాలి. చూసారు కదా, మనకు వేసిన వెంటనే ఎలాంటి బబుల్స్ రావాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉన్నప్పుడు మీరు ఆయిల్ ఇందులో కర్జకాయలు వేసుకొని కాసేపటికి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేగి పైకి వస్తాయి అన్నమాట. అప్పటి వరకు కూడా మీరు కదిలించకుండా ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కితే వాటింతలకు అవే ఇలా వేగుతాయి అన్నమాట, పైకి వస్తాయి. అప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మంచి కలర్లోకి రావాలి గర్జలు అనేది. ఇప్పుడు మనం ఇవి రెడీ అయిపోయినాయి, వీటిని తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత పాకంలో వేసుకోవాలి. పాకం అనేది మనకు చల్లారిపోవద్దన్నమాట. చల్లారిపోతుందంటే ఈ గర్జలు అనేది జ్యూస్ ఉంటుంది కదా, షుగర్ సిరప్ పీల్చుకోవు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని అన్నిటికీ కూడా ఈ పాకం పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా స్పూన్తో తిప్పేసుకుంటూ ఉండాలి. ఒక 15 నిమిషాలు అయితేనంటే ఇట్లా నానబెట్టేసుకొని తీసుకోండి. చక్కగా మనకు అప్పుడు పాకం అనేది పీల్స్తాయి అన్నమాట గర్జలు. ఈ పాకం కూడా మరి తీగ పాకం అలా రావద్దండి. అలా వచ్చిందంటేనే గర్జలు అయితేనంటే పాకంని పీల్చవు. లైట్గా ఉండాలి, ఎలాంటి పాకము అవసరం లేదనమాట. గులాబ్ జామ్ పాకంలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితేనంటే చాలా అంటే చాలా బాగున్నాయండి. చూసారు కదా, ఇక్కడ కోవా కజ్జకాయలు అనేది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇది వాళ్ళకి ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే అంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.